పొద్దున్నే చూసారా సూర్య భగవానుడు ఎలా వస్తున్నారో చూడండి. అసలు ఆకుల మధ్యలో చూస్తుంటే ఎంత బాగుందో కదా. అసలు చూడండి ఫ్రెండ్స్, అలా కొన్ని అందాలైతే ఇట్లా 3వ స్టేర్లోనండి మనం ఉండేది, కానీ బాగుంటుంది చూడండి. అసలు సూర్య భగవానుడు ఎలా వచ్చారో ఏంటి, అసలు మామూలుగా లేరు, బాగా వచ్చారండి. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, కానీ కొంచెంసేపటికి ఇంకా అన్నీ ఎత్తికిచ్చేస్తారు, ఏ పనిలో బాబు. మార్నింగ్ రొటీన్ అండి. ఇంక ఇవాళ పచ్చడి చేశాను, ఈ టమాటాల పచ్చడి, టమాటా పచ్చిమిర్చి వేసి పచ్చడి చేశానండి. ఇంకా నెల కోసి మా బావకి అలానే ఆ పచ్చడి కావాలి, కానీ మా అత్తగారు చేసినట్టుగా అయితే మనం చేయలేము. ఎంతైనా మనం చేసినవి ఎప్పుడూ వీళ్ళకి హస్బెండ్స్కి నచ్చవండి. వాళ్ళ అమ్మగారు వాళ్ళు చేసినవి కావాలంటారు. మా అత్తయ్య గారు ఏంటంటే ఆవిడ బాగా ఎక్కువ పచ్చిమిర్చి వేస్తారు, 2-3 టమాటాలు వేసి ఉంటే పచ్చిమిరకాయలు పచ్చడి చేస్తారండి. వాళ్ళకి అదే కావాలి. నేనైతే తినలేను అంత పచ్చడి, అంత కారంగా మనం తినలేం, పిల్లలు కూడా తినాలి కదండి. అందుకని ఇక మనం టమాటాలు ఎక్కువ వేయాలి. ఇక అది చేస్తున్నాను టమాటా పచ్చడిను. దీన్ని మీ ఊరు సైడ్ ఏమంటారు చెప్పండి. మా ఊరు సైడ్ మాత్రం మా ఆయన అంటాడు రామలక్కాయల పచ్చడిని. రామలక్కాయలు అంటే టమాటాల పేరు అంటండి, అది మనకి తెలియదు, నాకు తెలియదులేండి. మా ఆయన చెప్తుంటారు. మా అత్త కూడా అదే అంటుంది, రామలక్కాయల పచ్చడి అని అంటారు. వాళ్ళకి ఇంకా అలా అలవాటు అయిపోయింది, మనం ఏం చేయలేము దానికి. ఇంకా పొద్దున్నే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం అండి, గబగబా చేసేస్తున్నాను. మామూలుగా లేదు పరిస్థితి. ఇవాళ లేవడమే లేట్ అయిపోయింది, బాగా లేట్ అయిపోయిందండి ఇవాళ లేవడం. సరేలే అని చెప్పేసి ఇంకా పచ్చడి చేసేస్తున్నాను. స్మెల్ వస్తున్నాయండి కొన్ని టమాటాలు, తక్కువ రేట్ అని కాదు, కానీ ఇది చూస్తే టమాటా చూస్తే బాగుంది. పైన చూస్తే పైన పటారంలాగా పైన బాగుంది, కానీ కోసినాకేమో అసలు స్మెల్గా ఉంది, బాగాలేదు. అందుకని అవతల పెట్టేశాను. అంతగా నచ్చలేదు నాకు. ఇంకా ఒక చేసేరండి, లేవడమే లేట్ అయిపోయింది వాళ్ళ. దీంట్లో టమాటా పచ్చట్లు అండి, ఈ కరివేపాకు వేసాను అనుకోండి, మనం కొంచెం స్మెల్ మంచిగా వస్తుంది. తర్వాత మిక్సీ పట్టేటప్పుడు మనం కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడే. మిక్సీ పట్టేటప్పుడే మనం ఉప్పు ఇవన్నీ వేస్తాం కదా, చిన్నుల్లిపాయ ఇవన్నీ వేసినప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇంగా ఉన్నా కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది, పచ్చడి బాగుంటుంది, రుచి బాగుంటుంది. మనం ఎంత రుచి చేసినా ఏం లాభం అండి. వీళ్ళకి నచ్చాలి కదా, ఇంట్లో హస్బెండ్స్కి నచ్చాలి కదా. మా బావకు అంత తేలికేమి నచ్చవండి మనం చేసిన కూరలు. ఏదో అలా నెట్టుకొస్తున్నాడు పాపం. ఇంకా నేనైతే మా ఆయన కోసం అని చెప్పి నేను ఇది చేయను, ఎందుకంటే ముందు నేను తినాలి కాబట్టి నేను తినేటట్టు చేస్తాను. నేను తినది మా పిల్లలు తింటారు, మా ఆయన అదే తినేస్తాడండి. ఇంకా దాంట్లో కాంబినేషన్ ఇదిగోండి, ఇంకా దుంపలు కోసేస్తున్నాను. దుంపలు అంటున్నారు, కానీ ఇప్పుడు బంగాళదుంపలని. మా చిన్నప్పుడు అయితే ఉర్లగడ్డలు అనేది, మొన్నటి దాకా ఉర్లగడ్డ అనేదాన్ని నేను. మా పెళ్ళి అయిన దాకా కూడా. మా బావ అయితే పెళ్ళైన కొత్తలో ఉర్లగడ్డ అంటే మా బావ నవ్వేవాడు, ఉర్లగడ్డ అంటే ఏంటి అంటాడు. ఉర్లగడ్డ అంటే వాళ్ళ సైడు ఉల్లిపాయని ఏంటిది అంటారండి, ఉల్లిగడ్డ అంటారండి. అది అనుకున్నాడంట ఒకసారి. ఇంకా కోసాను, ఇంకా ఉప్పు వేసేసి కలిపేస్తున్నాను. దుంపలు తింటారండి ఇంట్లో, బాగానే తింటాం మేము. అది కూడా ఆయిల్ వేసాను. కొంతమందికి మొత్తం చెంకట అయిపోతాయి దుంపలు. నేనైతే కొంచెం ఇలా డీప్ ఫ్రైగా చేస్తేనే తింటారండి పిల్లలు. తర్వాత మళ్ళీ ఆయిల్ మొత్తం తీసేస్తాను. ఇంకా అదండి మార్నింగ్ రొటీన్. గబగబా ఇవాళ అయితే కొంచెం 4-5 రోజులు చెట్లు ఉన్నాయండి. నెలంతా 3 పండుగలు ఉన్నాయి, ఉగాది, రంజాను, ఇంకోటి శ్రీరామనవమి. మళ్ళీ ఇదే నెలలో మనకి బాగా పెళ్ళిళ్ళ సీజన్ కదండి. నాకు బావకి ఇద్దరికి పని ఉంది. మా బావ అన్నాడు, నాకు పొద్దున పూట మాత్రం 2-3 షర్ట్లు కుట్టేసి అక్కడి నుంచి నీ కుట్టుకోమంటున్నారు. గబగబా చేసుకొని వెళ్ళిపోవాలండి. కారం చూడండి, అలా వేయకూడదండి, చెన్నులపై కారం దంచుకోవడానికి అది చిన్న రోళ్ళు అవి లేవండి. అందుకని నేను ఆ ప్లేట్లో దంచి ఉల్లిపాయలు కొంచెం ఉప్పు కారం వేసి దంచుతా. బావకి అది నచ్చదు, అలా దంచొద్దు అంటాడు. నాకేమో అదే అలవాటు అయిపోయింది. ఇంకా నేను అదే చేస్తున్నానండి.
ఇంక మా పిల్లాడు ఇటు తిరుగుతున్నాడు అయితే ఏమోనని. పచ్చిమిరపకాయ కారం వేసేసాను. ఇంకండి ఆయిల్ మొత్తం తీసేసా. ఆయిల్ ఏమి ఉండదు, డ్రై అయిపోయింది. ఇలా అయితేనే తింటారండి ఇంట్లో, మా బాబైనా సరే. ఇలా కాకుండా మనం ముద్దగా చేసినా ముందు మా పాప తిందో, పిల్లాడు తిండు, అన్నీ ఎంత చేసినా తిండు. ఇది అనుకోండి కేజీ కాదు 2 కేజీలు చేసినా తింటారండి. మీ ఇంట్లో కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూసి కామెంట్ చెయ్యండి. ఇంకా లాస్ట్కి వచ్చేవరకు ఇంకా అన్నం కూరలు ఇంకా అన్నీ అయిపోయాయండి. అన్నం కూడా పెట్టేసాను, చట్నీ చేసేసా, అన్నీ అయిపోయినాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ కొత్తగా వచ్చిన నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ అండి. వ్యూ మాత్రం మా డాబా నుంచి బాగా కనపడుతుందండి. అసలు చంద్రుడు కానీ సూర్యుడు కానీ బాగా కనపడతారండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.